హేమ, విజయలక్ష్మి రూమ్ కొంచెం చూడాలి. హేమ రా. ఏంటి శేఖర్? ఎవరికి తెలుసు? వీడి మనసులో ఏముందో ఎవ్వరూ తెలుసుకోలేరు. కోర్టులోంచి బయటకు వచ్చాం, సడన్ గా రారా అని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏమయ్యా, ఎవరో రాణి అనేది కోర్టుకొచ్చి నిజం చెప్తుందన్నావే, చెప్పిందా? చెప్పదు. అదెందుకు చెప్తుంది? అయినా మన హేమ మొదట్నుంచి మొత్తుకుంటూనే ఉంది. మీరు వింటేగా ఆ రాజాని నమ్మొద్దు నమ్మొద్దు అని. దానికన్నా బెటర్ ఏంటంటే 1000 రూపాయలు ఇచ్చి కాశీ రామేశ్వరం బస్సులో టూరుకు తీసుకెళ్లి అక్కడే వదిలేసి వస్తే దరిద్రం వదిలిపోతుంది. అవును, ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు. హేమ, విజయలక్ష్మి సొంత దస్తూరితో రాసింది ఏదీ లేదే. తన దస్తూరితో రాసింది ఏదైనా ఉందా? నాకు తెలిసి ఏదీ లేదు. ఎందుకు? ఉంటే కోర్టులో ఉన్న లెటర్ దస్తూరి విజయలక్ష్మిదేనా అని చెక్ చేసి చూడొచ్చు. రాజా, ఇక్కడేం వెతుకుతున్నావు? విజయలక్ష్మి హ్యాండ్ రైటింగ్ ఉన్న లెటర్ ఏదైనా దొరుకుతుందేమో చూస్తున్నావు. దానికోసం నేను బాగా వెతికాను, ఒక్కటీ లేదు. ఏంటిది? ప్రియమైన విజయ్ని అమ్మ దీవించి రాయినది నేనిక్కడ కులాసా. ఆహా, ఇదేమన్నా ఇందిరాగాంధీకి అమెరికా ప్రెసిడెంట్ రాసిన లెటరా? అమ్మ కూతురుకి రాసింది. అదేంటి దాన్ని జేబులో పెట్టుకుంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నీకెన్నో విషయాలు అర్థం కావులే. అర్థమయ్యుంటే ఈ కేసు ఇలా ఉండేది కాదు. చూడు, ఎవరి బోసు, నటరాజు, శాంతిలు విజయలక్ష్మికి గ్రీటింగ్స్ పంపించారు. ఒకవేళ వదిన ఫ్రెండ్స్ ఎవరైనా పంపించుండొచ్చుగా. కజిన్ అంటే గుర్తొచ్చింది. విజయలక్ష్మి చనిపోయే ముందు తనకొక ఫోన్ వచ్చింది. తను ఇంట్లో లేదని చెప్పాను. ఎవరని అడిగితే కజిన్ అని చెప్పేసి పెట్టేశారు. ఎప్పుడు? ఆ రోజా, ముందు రోజా? ముందు రోజు. ఆ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలాంటిది? మన సుందరం అనే పార్ట్నర్, మంచి ఫ్రెండ్. ఎందుకు అడుగుతున్నావు? ఒక పార్ట్నర్ తప్పుకుంటే ఇంకో పార్ట్నర్కి లాభం కదా. రే, ఏ రూట్లో వెళ్తున్నావురా? ఏం లేదు, వదిలే. సరే, ఈ కేసు పూర్తయ్యేలాగా నాకు పిచ్చెక్కేట్టుంది. ఏంటి బామ్మ, కోర్టుకు రాలేదు? ఏమిటి నన్ను బామ్మ అని పిలుస్తున్నాడు? వాడి కంటికి నేను బామ్మలా కనపడుతున్నానా? నాకు లైఫ్ లో ఒకే ఒక కోరిక ఉంది. ఏమిటా? నువ్వు ఏదో ఒక పెద్ద కేసులో ఇరుక్కోవాలి. నీ తరఫున నేను ఫ్రీగా వాదించి నీకు ఏదో విధంగా ఉరిశిక్ష పడేలా చేస్తాను. వస్తా. ఒరేయ్, నువ్వు బాగుపడవురా, బాగుపడవు. అయ్యో, కోర్టుకెళ్తుంటే ఇలా మాట్లాడతానేమిటి భగవంతుడా? పొన్నూరు 25/9/89. ప్రియమైన అమ్మకు విజయ రాయునది. నాకు మనసు సరిగా లేనందువల్ల వెంటనే లెటర్ రాయలేకపోతున్నాను. నా బావగారైన సుందరం నా దగ్గర తప్పుగా నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నేను తెలివిగా తప్పించుకుంటూ వస్తున్నాను. ఇంట్లో ఉంటున్న ఒక్కొక్క నిమిషం నిప్పుల్లో నడుస్తున్నట్టుంటుంది. ఈ విషయంలో నువ్వేం దిగులు పడకు. సమయం చూసి నేనే నా భర్తకు చెప్పి బుద్ధొచ్చేట్టు చేస్తాను. ఈ విషయం మూర్తి అన్నయ్యకు చెప్పొద్దు, గొడవవుతుంది. ఇట్లు నీ కూతురు విజ్జి. ఈ లెటర్ విజయలక్ష్మి రాసిందేగా? అవునండి. ఇందులో ఉన్న సంతకం నీ కూతురు విజయలక్ష్మిదే అని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? ఏంటి సరిది? తల్లికి కూతురు సంతకం తెలీదా? వెల్, ఈ లెటర్ ద్వారా సుందరానికి విజయలక్ష్మి మీద ఒక తప్పుడు ఆలోచన ఉందన్నది నిరూపించబడ్డది. మొదట్నుంచి తప్పుగా నడవడానికి ప్రయత్నించిన సుందరం సమయం దొరికిన వెంటనే విజయలక్ష్మిని బలాత్కారం చేశాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ, ఘర్షణలో విజయలక్ష్మిని హత్య చేశాడు. నిజం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో హత్యను ఆత్మహత్యగా మార్చడం కోసం శవం మీద కిరోసిన్ పోసి కాల్చాడు. ఇది సుందరం చేసిన హత్య అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు, ఆధారాలు అవసరం లేదు యువరానర్. మిస్టర్ రాజా, ఆ లెటర్ ఇవ్వు. ఇది కొంచెం చూడండి. ఈ లెటర్ మీరు రాసిందేగా? అవునండి. కొంచెం చదువుతారా? చదవండి. ఏలూరు 10/10/89. 10/10/89. చదువు. ప్రియమైన విజ్జికి అమ్మ దీవించి వ్రాయినది. ఇక్కడంతా క్షేమం. మురళికి పెళ్లి సంబంధం చూశాం. మధ్యతరగతి వాళ్లే. నువ్వు ఆగండి. ఆ లాస్ట్ లైన్ మాత్రం చదవండి. నీ మొగుణ్ణి అడిగినట్టు చెప్పు. పెద్దల్లుడు సుందరాన్ని, సావిత్రిని మరీ మరీ అడిగినట్టు చెప్పు. ఇంతే సంగతులు. ప్రేమతో మీ అమ్మ జానకి. మీరు రాసిందేగా? 10/10/89. ఇది మీ అమ్మాయి విజయలక్ష్మి రాసిన లెటరేగా? అందులో తేదీ ఏముంది? 25/9/89. అప్పుడు 2 లెటర్స్ మధ్య 15 రోజులు వ్యత్యాసం ఉంది. మీ కూతురు రాసిన లెటర్ వచ్చిన తర్వాత మీరు ఈ లెటర్ రాశారు. అంటే 10/10/89. అవునండి.
అప్పుడు సుందరం ప్రవర్తన తన దగ్గర సరిగ్గా లేదని మీ కూతురు రాసిన లెటర్కి మీరు బదులుగా రాసిన లెటర్ ఇది. అది ఏ కంగారెందుకు? సొంత కూతుర్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలిసి ఏ అమ్మాయినా ఇలా కుశల ప్రశ్నలు వేస్తూ ఉత్తరం రాస్తుందా? ఒకవేళ పొరపాటుగా 10-9-89 అని రాయబోయి 10-10-89 అని రాసుంటాను. అప్పుడు మీ అమ్మాయి 25-9-89 రాసిన లెటర్ కన్నా ముందే రాసిన లెటర్ ఇదని మీరు చెప్తున్నారా? అవునండి, అందుకే పెద్దళ్ళున్న అడిగినట్టు రాశాను. ఒక అబద్ధం నిజమని మళ్లీ మళ్లీ చెప్తే ఆ అబద్ధం నిజమవుదు యువరానర్. విజయలక్ష్మి 25-9-89 రాసిన లెటర్ సుందరం తన పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని రాసింది. కాని 10-10-89 జానకమ్మగారు రాసిన ప్రత్యుత్తరంలో ఆ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కడా చూపలేదు. ఈ లెటర్ జానకమ్మగారే రాశారన్నది నిరూపించబడ్డది. ఎనివే, విజయలక్ష్మి లెటర్ కేవలం కల్పించిన ఒక కట్టుకథ యువరానర్. హత్యను ఆత్మహత్యగా మార్చిన కేసులు మనం ఎన్నెన్నో విన్నాం. కాని ఒక ఆత్మహత్యను హత్యగా మార్చడం మొట్టమొదటిసారిగా ఇప్పుడే వింటున్నాం. ముద్దాయి సుందరానికి అగెనెస్ట్గా ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షులు సాక్ష్యాధారాలన్నీ అబద్ధమని నిరూపించబడ్డాయి. కాబట్టి విజయలక్ష్మి మరణం ఖచ్చితంగా ఆత్మహత్య యువరానర్. అయితే రాణి సాక్ష్యం? తనొక ప్రాస్టిట్యూట్. డబ్బు కోసం ఒల్లమ్ముకునే వాళ్ళ సాక్ష్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. సమాజంలో గౌరవ మర్యాదలతో బతుకుతున్న సుందరం మీద కొంతమంది గిట్టని వాళ్లు పాత కక్షతో పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లే విజయలక్ష్మి ఆత్మహత్యను హత్యగా మార్చారు. యువర్ ఆనర్, the demoralized politics and irresponsible functioning has spoiled harmony of the normal life. At this juncture, the only relief to the public is the court, which is the chief of the supreme justice. The court is the only refuge of the common people. Let the people not lose their hope in that too. చట్టం ఒక చీకటి, దానికి వకీల్ వాదం ఒక దీపం. ఇది నేను చెప్పలా, టంగుటూరి ప్రకాశం గారన్నారు. ఆ చట్టం అనే చీకటిలో వకీలు యొక్క వాదం అనబడే దీపం వెలుగులో నిజాన్ని తెలుసుకోవాల్సిందిగా హానరబుల్ కోర్టు వారిని కోరుకుంటున్నాను. చేయని నేరానికి శిక్షననుభవిస్తున్న ఈయనను న్యాయస్థానం వారు కరుణతో విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ తన క్లయింటుని కాపాడాలని చూపించిన ఉత్సాహం మటుకే మిస్టర్ రాజా యొక్క థ్రెటనింగ్. అందుకోసం ఎన్ని చూపించినా నిజం అబద్ధమైపోదు. ఏదో సాక్షులను సాక్ష్యాలను అన్నీ అబద్ధమని మహా ఈజీగా చెప్పాడు మిస్టర్ రాజా. పడుపు వృత్తిలో ఉన్న రాణి సాక్ష్యం చెప్పకూడదు. అది తప్పు యువర్ ఆనర్. రాణి చెప్పింది అబద్ధం. రాణికి సుందరం ఎవరో తెలియనే తెలియదు. కావాలంటే ఈ కోర్టులో ఉన్న ఎవరి మీదైనా కుట్రతో అటువంటి కేసు వేయవచ్చు. ఇఫ్ యూ వాంట్ వెరిఫై దిస్ మిస్టర్ చంద్రం, నువ్వు సరేనంటే నీ గురించి కూడా అటువంటి కేసు పుటప్ చేయొచ్చు. కామ్ డౌన్ మిస్టర్ రాజా. లెట్ హిమ్ ఫినిష్ హిజ్ ఆర్గ్యుమెంట్. యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ చంద్రం. వీరాస్వామి చూపు సరిగా లేకపోయుండొచ్చు, కాని విజయలక్ష్మి ఇంట్లో తనని ఎవరో గట్టిగా పట్టుకుని బలవంతం చేశారు. అది వీరాస్వామి చూశాడు. ఆ ఇంట్లో సుందరం తప్ప వేరే మగాడెవరుంటారు? అదీ కాకుండా మిగతా సాక్షులు సాక్ష్యాలను పరిశీలించి చూస్తే అది సుందరమే అని చక్కగా తెలుస్తుంది. యువర్ ఆనర్. మిస్టర్ రాజా, యూ విల్ గెట్ యువర్ ఛాన్స్. జానకమ్మల తేదీ రాయడంలోని తప్పు ఎవరికైనా జరగొచ్చు. ఇట్ ఈస్ కామన్. ఈవెన్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ టు యూ యువర్ లార్డ్షిప్. ఒక అమ్మాయి ప్రేమించి వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? దీనికి ఆయన తరఫున ఎలాంటి సమాధానం చెప్పడం వీలు కాదు. అందువల్ల సుందరమే ఈ హత్య చేశాడని నేను గట్టిగా చెప్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, సాక్ష్యాలు సాక్షులు న్యాయస్థానానికో లేక ప్రతివాదికో సంబంధించినవిగా లేవు. విజయలక్ష్మిది హత్య అని చెప్పి ప్రాసిక్యూటర్ తరఫున చెప్పిన సాక్ష్యాలు సాక్షులు అబద్ధం చెప్తున్నారని చెప్పినా అవి నిరాధారం, తప్పుడు అని కొట్టిపారేయడం కుదరదు. నువ్వు చెప్పినట్టుగా అది ఆత్మహత్య అని అనడానికి న్యాయమైన కారణాలుండాలి, అంతేగా? ఎస్ యువర్ ఆనర్. నీ దగ్గర అటువంటి సాక్ష్యాలున్నాయా? ఇంతవరకు లేవు, కానీ ప్రయత్నిస్తాను. అందుకు కొంచెం టైం కావాలి. షూర్, టైమ్ ఈజ్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ బాలు, నేను అడిగిన దానికి సరైన సమాధానం చెప్తావా? చెప్తాను సార్.
విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతాను. కారణం? అది తెలియటం లేదు. మీరు విజయలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అవును. ఒకే కాలేజీలో చదువుకున్నారా? లేదు. ఎలా కలుసుకున్నారు? నేను